హాయ్ అందరికీ ఎన్ఎస్ ఫామ్ స్వాగతం. చూడండి, నేను 4 కోళ్ళు పొదిగేసానని చెప్పాను కదా. 4 కోళ్ళు పొదిగినాయండి. అయితే ఈ కోడి వచ్చేసి 10 పిల్లలు చేసింది. ఇదిగో చూడండి, ఇది డబుల్ బాడీ పెట్ట. ఈ డబుల్ బాడీ పెట్ట వచ్చేసి 2 పిల్లలే చేసిందండి. ఇది చూడండి, ఇది వచ్చేసి 12 పిల్లలు చేసిందండి. మిగిలిన పిల్లలు వచ్చేసి ఈ తెల్ల కోడి చేసిందండి. మొత్తం నేను 4 కోళ్ళు పొదిగేసాను. 4 కోళ్ళకి 28 పిల్లలు వచ్చినాయండి బయటికి. అసలు ఫస్ట్ కొంపటి దిగింది అయితే ఇదేనండి. 2 పిల్లలు దిగింది. 2 పిల్లలు చేసిన తర్వాత 1 బై 1 వచ్చిన పిల్లలు మొత్తం దీనికి వేసాను నేను. అయితే ఈ నల్ల పిల్లలు ఉన్నాయి కదండి, ఈ నల్ల పిల్లలు ఈ చింతపిక్క రంగు పిల్లలు ఉన్నాయి కదా, వీటి వేసేసరికి అవి దాని పిల్లలు కాదని చెప్పి నెత్తురొచ్చేటట్టు పొడిచిందండి. ఇది మేము మామూలుగా పిలిచి చిన్నగా మేత పెడుతుందేమో అనుకుంటున్నాము. లాస్ట్కి వచ్చేసరికి ఒక పిల్లకి వచ్చేసి కంటి మీద పొడిచిందండి. ఇది చూపిస్తానండి. ఇదిగోండి చూడండి, దీనికి నేను కంటి మీద పొడిచింది అనుకున్నాను, కానీ కంటికి కొంచెం ఇవతల పక్కగా పొడిచిందండి. చూడండి, ఎరొక నేనేం చేయను కానీ అదిగోండి చూడండి, అదిగోండి అలా పొడిచిందండి. అయితే అలా పొడిచేసరికి అది దెమ్మరకుపోయి పడుకుందండి. మేము చనిపోయిందేమో అనుకున్నాము ఆ పిల్ల. అయితే పసుపును తులసి కలిపి రాశానండి. దానికి దెమ్మరకుపోయి ఆ మంటకి దెమ్మరకుపోయి పడుకున్నది. తర్వాత చిన్నగా లేసి వచ్చిందండి. చనిపోయింది అనుకున్నాము ఆల్మోస్ట్. తర్వాత వచ్చేసి మీకు విషయం చెప్తాను. ఈ డబుల్ బాడీ ఎంత తెలియకలదంటే అండి, ఈ పెట్ట దానికి పుట్టిన 2 పిల్లల్ని యాక్సెప్ట్ చేసిందండి. మిగిలిన పిల్లలు నేను మొత్తం దీనికేసి ఆ 28 పిల్లల్ని దీనికేసి తిప్పుదాం అనుకున్నాను. అయితే ఇది ఏం చేసిందంటే ఆ 2 పిల్లల్ని తప్ప మిగిలిన వాటి మొత్తాన్ని పడవటం మొదలుపెట్టింది. పడవటం మొదలుపెట్టేసరికి మేమేం చేసామంటే దీన్ని తీసి బయటేసామండి. కోడిని బయటేసి ఇదిగోండి ఇక్కడ తెల్లకోడి ఉంది చూడండి, ఈ తెల్లకోడికి వేసామండి పిల్లలు మొత్తాన్ని కూడా. ఇది బాగానే చూసుకుంటుంది, పిల్లల్ని బాగానే పెంచుతుంది. అయితే ఈ పిల్లలు మొత్తం దీనికి వేసిన తర్వాత వీటి పొదుగుడు అయిపోయింది కదండి, గుడ్లు అవి మొత్తం తీసేసాము. వీటిని బయటికి తోలినా కూడా ఇవి లోపలికి వచ్చేసి పిల్లల్ని పిలిచి మేత పెట్టడం అలా చేస్తున్నాయండి. అదిగోండి చూడండి, ఇది నల్ల పిల్లలంటే దీనికి పనికి రాలేదు, ఎర్ర పిల్లలంటే దీనికి పనికి రాలేదు. దాని పిల్లలు 1-2 పిల్లలేనండి. ఇదిగోండి ఫస్ట్ పిల్ల, ఇదిగోండి అది ఉరుకుతుంది చూడండి, తెల్ల పిల్ల ఒకటి. ఇక్కడ సార్లుగా ఒకటి ఉంది చూడండి, ఆ పిల్ల ఒకటి. దాని పిల్లలు ఆ రెండేనండి. అయితే ఇదేం చేసిందంటే దీన్ని బయటేసిన తర్వాత ఇది మళ్ళీ లోపలికి వచ్చేసి ఇప్పుడు నల్ల పిల్లలనైనా ఏ పిల్లలనైనా సరే యాక్సెప్ట్ చేసి ఫుడ్ పెడుతుందండి. మేమైతే ముందు దానికే వేసాం కదా పిల్లలు మొత్తాన్ని. అదేమో పిల్లల్ని పొడిచేసరికి మాకు భయం వేసి మొత్తాన్ని పొడిచి చంపిద్దామని చెప్పి ఆ తెల్లకోడికి వేసామండి. ఇప్పుడు వచ్చేసి దీనికి మళ్ళీ పిల్లల మీద ప్రేమ పుట్టుకొచ్చిందండి. చూడండి, అది వచ్చేసి అన్ని పిల్లలనైనా యాక్సెప్ట్ చేసిందండి. ఇదైనా సరే పిల్లల్ని ఏమందు, ఇది బాగానే చేసిందండి పిల్లల్ని. దీన్ని 2 సార్లు పొదిగేసానండి నేను ఈ కోడిని. దీన్ని 2 సార్లు పొదిగేసినా కూడా 15 గుడ్లు వేస్తే 15 గుడ్లకి 14 పిల్లలు అలా చేసిందండి. ఇది వచ్చేసి పోయినసారి 15 గుడ్లు వేస్తే 15 గుడ్లకి 9 గుడ్లు చేసిందండి. దీన్ని మళ్ళీ రెండోసారి పొదిగేసాను. రెండోసారి పొదిగేసినప్పుడు ఒక కోడిని 2 సార్లు పొదిగేసుకోవచ్చండి మనము. రెండోసారి పొదిగేసినప్పుడు ఇది 15 గుడ్లకు 2 పిల్లలే చేసిందండి. ఇది గుడ్లు తిప్పలేకపోయింది. కానీ ఇది వరకు బాగానే చేసిందండి పిల్లల్ని. చూడండి, ఇక్కడ ఒకటి ఉంది చూడండి, పాపం తిండిపోతు కోడండి ఇది అయినా సరే ఇది పిల్లల్ని బాగానే చేసిందండి. ఇది కూడా సిన్సియర్గా కూర్చుంది. ఇప్పుడు కూడా దీని పొదుగుడు పోవట్లేదు. పిల్లల్ని పిలిచి పెట్టడం, దాని పొట్టకు రమ్మంటాం, పొట్ట కిందకు రమ్మంటాం చేస్తుంది చూడండి.
28 పిల్లలు, 4 కోళ్ళండి. పొదుగుడు కోళ్ళు. 4 కోళ్ళు కూడా 28 పిల్లల్ని పిలిచి మేత పెడుతున్నాయండి. బాగా చూసుకుంటున్నాయి ఇవి. అందుకని మేమేం చేసామంటే 4 కోళ్ళని మెయిన్ కోని తెల్ల కోని ఒకదాన్ని లోపల ఉంచేసి మిగిలిన కోళ్ళు 3 బయట వదిలేసామండి షెడ్లో. చూడండి, షెడ్ తలిపేసేసాము. ఇప్పుడు వచ్చేసి అదిగోండి చూడండి, ఇప్పుడు పెడుతుందండి పిల్లల్ని పడవకుండా. అంటే అది ఎందుకు పడుతుందంటే అది పిలిచినప్పుడు వచ్చి అది ఫుడ్ పెట్టినప్పుడు తిన్న పిల్లల్ని కచ్చతోటి దానికి మరి బీపీ తేడా వచ్చిందో ఏమో తెలియదండి. కిందకి ముందుకి వెనక్కి కూడా ఊగింది, తల తిరిగిపోయింది అనుకుంటా. దాని అంటే 2 సార్లు బతికేసాను కదా నేను, దానివల్లనే ఏదన్నా తేడా వచ్చిందేమో మరి అర్థం కాలేదు నాకు కూడా. తర్వాత కొంచెం సేపు బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోయింది. చూడండి, ఇప్పుడు నల్లపిల్లకు కూడా పెడుతూనే ఉందండి మేత పిలిచి. మరి అప్పుడు ఎందుకు పడిచిందో తెలీదు. చూడండి, అవతల జారవతలు ఒకటి ఉంది చూడండి కోడి. ఆ జారవతలు ఉన్న కోడి కూడా పిల్లల్ని పిలిచి పెడుతుంది. ఇది చూడండి, ఇది ఫస్ట్ టైం పొదిగేసానండి దీన్ని నేను. దీనికి పొదగటమే తప్ప పిలిచి మేత పెట్టడం అనేది దీనికి చేతవట్లేదు. ఏదైనా సరే ఇలా షెడ్లో ఒక 15 డేస్ నుంచి అంటే ఉంచాత అయితే వరకు ఒక నెల రోజులు పొడిపోతా ఇలా షెడ్లోనే ఉంచి మేత వేసి వీటికి లోపలే నూకలు తవుడు కలిపి మేత వేసి మనము బెల్లము పసుపు కలిపిన నీళ్లు కనుక ఈ పిల్లలకి కనుక ఇవ్వగలిగితే, పిల్లలకి తల్లికి మొత్తానికి కనుక ఇవ్వగలిగితే ఇది రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండి ఎటువంటి రోగాలు కూడా దగ్గరకు రాకుండా ఉంటాయండి. ఇవి బయటికి పోవటం వల్ల ఏంటంటే పురుగు అలాంటివి తిని చిన్నపిల్లలు కదా డైజెస్ట్ చేసుకోలేక కూడా కొన్ని పిల్లలకి రోగాలు వస్తున్నాయి. అలా కాకుండా మనం ఏం చేయాలంటే వీటిని షెడ్లోనే ఉంచి ఒక నెల రోజులు పొడిపోతే కనుక కాపాడగలిగితే వీటిని ఒక రెక్కలు వస్తాయండి. వీటికి రెక్కలు వస్తే ఇవి ఇప్పుడంటే మనకి పట్టుకుంటే దొరుకుతున్నాయి కదా కొన్ని పిల్లలు. తర్వాత ఒక నెల రోజుల తర్వాత ఏంటంటే మనం పట్టుకోవాలన్నా దొరకవు. అప్పుడు పిల్లల్ని మనం బయటకు వదిలిపెట్టినా కూడా, తల్లితో పాటు బయటకు వదిలిపెట్టినా కూడా అవి బయట ఏదన్నా పక్షులు కాకులు అలాంటివి తిరుగుతున్నా కూడా వాటికి దొరకకుండా ఉంటాయండి అవి. అది చూడండి, అన్ని స్టాచ్యూలు అవి చూస్తున్నాయి.